పాండిచ్చేరిలో వినాయకుని టెంపుల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇవాళ మనం పాండిచ్చేరిలో ఉన్న వినాయక టెంపుల్ దగ్గరికి వచ్చాము. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మీకు నేను టెంపుల్ పేరు చెప్తాను, కొంచెం నాకు కూడా చెప్పడం రావట్లేదు. వినాయకుని టెంపుల్ అరుములుగు మనకుల వినాయకుడు, అరుగు మనకుల వినాయకుడు అనమాట టెంపుల్ వచ్చేసి. మీరు పైన చూసుకుంటే వినాయకుడు ఉంటాడు. వినాయకుడితో పాటు చాలా దేవతలు, దేవుళ్ళు, చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు. అందరు చూడడానికి చాలా బాగుంది. ఆర్కిటెక్ట్ చాలా డిజైన్ కూడా చాలా సూపర్గా చేశారు. యాక్చువల్లీ టెంపుల్లో కెమెరా నాట్ అలౌడ్, సో బంద్. బయటికి వచ్చినాక టెంపుల్లో గుడి ఎట్లుందో చూసి చెప్తాను. పానీ కాబు వచ్చేసి టెంపుల్లో ఇలా ఉంది. వచ్చేసి వినాయకుని మండపం అన్నమాట. సో వినాయకుని మండపం ఇలా ఉంటుందో చూసుకోండి. అదే సో ఇప్పుడు మనం టెంపుల్ బయట ఉన్న మార్కెట్కి అయితే వచ్చాము. మన టెంపుల్ బయటనే ఉంటుంది, ఎగ్జిట్ అవ్వాలి. సో మార్కెట్లో మనకు అన్ని రకాల చూడడానికి గుడి మాత్రం చాలా బాగుంది. లోపల మాత్రం ఇంకా హైలైట్ ఉంటుంది. ఏమైనా తీసుకున్నా. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం గుడి బయట ఉన్నాను. వినాయకుడు మొత్తం చాలా సూపర్గా ఉండు. ఇప్పుడు వచ్చిన పాండిచ్చేరికి తాగడం, బీచ్లో ఎంజాయ్ చేయడం కాకుండా ఇలాంటి దర్శనం కూడా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. లోపల చాలా ప్రశాంతంగా కూడా ఉంది. స్టార్బక్స్ ప్రజెంట్ అయితే మనం స్టార్బక్స్ దగ్గర ఉన్నాం. ఒక కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. మీరు చూసుకుంటే పాండిచ్చేరిలో మొత్తం ఇదంతా గల్లీ అన్నమాట. ఇది బిల్డింగ్. సో బిల్డింగ్లో చూసుకుంటే మాత్రం మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్ పెయింట్ ఎక్కువ యూజ్ చేస్తారు, ఎల్లో అండ్ వైట్. చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొత్తం నీట్నెస్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఫోటోషూట్కి అయితే ఇంకా చాలా సూపర్ ఉంటుంది. చాలామంది ఇక్కడ ఫోటోషూట్ కోసం మాత్రమే వస్తారు. ఎక్కువ ఎంజాయ్ అంటే షూట్ కోసమే. మీరు తీసుకుని చిన్నపిల్లలు కూడా ఫోటోషూట్ చేస్తారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫోటోషూట్ కోసం అయితే సూపర్ ఉంటుంది. అన్యాయంలో ఎక్కువ దోశ 55 రూపాయలు అంట. రెండు కలిపి జిఎస్టీ చేసి 110 రూపాయలు ఎగ్గిస్తున్నాడు. అవుతుందా రన్ అవుతుందా? ఫిల్టర్ కాఫీ ఇన్ పాండిచ్చేరి. ఇప్పుడు రికార్డ్ అవుతుందా? అని మాట్లాడింది ఎడిట్ చేస్తావు మళ్ళీ. మంచి కలుపు, కింద చక్కెర ఉంటుంది చూడు. కాలుతుందనే వాడు సాసర్ ఇచ్చిండు. అంత సుర్రు మనం తాగుతాం చూడు. రెండు కొట్టు జర, వాటర్ ఎక్కువ ఉన్నాయి. వాటర్ నీరు తన్నీరు ఎండిపోయింది కొడుతున్నాడు. కటింగ్ చేస్తుండ అప్ప సింపుల్ సగం బాయ్. ఫుల్ వాటర్. కుదురు బేటా.
ఇప్పుడే బాబాయ్ కొబ్బరి బొండ ఇచ్చిండు ఫ్రెష్గా. కానీ ఇట్లా దిస్ ఈజ్ మై షర్ట్. సస్తా మాల్. సస్తా అంటే సస్తా, 100 రూపాయలది 300కి అమ్ముతారు చూడండి. ఇక ఇందులో మనకు వచ్చేది ఎల్ సైజ్ ట్రయల్ చేద్దామా? బాగుంది, ఒకసారి ట్రయల్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. సస్తా మాల్ బ్రాండ్ వచ్చేసి ఎంకే స్టైల్, మేడ్ ఇన్ ఇండియా. సూపర్. సస్తా మాల్, సస్తా బట్టలు, మస్తు కలర్లు ఉన్నాయి ఇందులో. బీచ్ షర్ట్స్, మొత్తం బీచ్ షర్ట్లు అనమాట ఇవి. సూపర్గా ఉంది, చాలా బాగున్నాయి. ఇది కూడా బాగుంది. వీళ్ళన్నీ లేడీస్ ఉన్నాయి కోసం ఎట్లా కొట్లాడుతూ చూడండి ఈ బ్యాచ్ మొత్తం. అంతా ఫారినర్స్తో పాండిచ్చేరి ఇవాళ ఫుల్ టైట్ అయిపోయింది. అంతా బిక్నీలు గిక్నీలు అన్నీ బీచ్లో ఉంటాయి. ఇక్కడ ఓన్లీ హాఫ్ షర్ట్స్, హాఫ్ డ్రెస్ ఒకటే. సో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చింటూ అజయ్ యాదవ్. సో పాండిచ్చేరి ట్రిప్ అయితే టోటలీ క్లోజ్. షాపింగ్ కూడా అయిపోయింది. పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు. ఒక చిన్న షర్ట్ తీసుకున్నా అంతే, సస్తాలా ఒక చిన్న షర్ట్ తీసుకున్నా. జస్ట్ ఏదో పాండిచ్చేరి వచ్చినాం గుర్తుండడానికి అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:27 అవుతుంది. మనకు ఇక్కడ నుంచి మన ఇంటికి ఎంత 16 అవర్స్ టైం ఉంది. 16 గంటలు అంటే కూడా 840 కిలోమీటర్స్, 16 గంటలు. ఎప్పుడు దాకా వెళ్తామో తెలియదు. సో మ్యాక్సిమం అయితే నైట్ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇక మిగతా అంతా మన చేతిలో అయితే లేదు. ఒకసారి మ్యాప్ స్ట్రైట్ ఉందా? సో నిన్నటికి వాటికి అయితే కొంచెం పబ్లిక్ చాలా తక్కువ అయిపోయారు. వీకెండ్ ఎంజాయ్ చేయాలి గట్టిగా పబ్లిక్ తోటి అంటే మాత్రం ఫ్రైడే రోజు రావాలి. సాటర్డే సండే ఈవినింగ్ వరకు ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సండే మార్కెట్ జరుగుతుంది ఇక్కడ. టోటలీ సస్తా, 50 రూపాయల షర్ట్. ఇక ఇప్పుడు 300 అమ్మిన షర్ట్ కూడా 50 రూపాయలకి అమ్ముతారంట. సో మన టైం లేదు, ఇంకోటి ఆ ప్లేస్ కూడా మనకు తెలియదు. సో పాండిచ్చేరిలోనే అవుతుంది. 50 రూపీస్ షర్టు. ఎన్ని ఐటమ్ చాలా చీప్గా దొరుకుతుందంట, ఎందుకంటే పోర్ట్ ఏరియా కదా, ఇక్కడ చాలా తక్కువ పడుతుంది అనమాట మనకు. నాకు తెలిసి ఇదే అనుకుంటా సండే మార్కెట్ అంటే, ఇదే అనుకుంటున్నా. $120. మన దగ్గర 40 రూపాయలు. నాకు తెలిసి ఇదే అనుకుంటున్నా సండే మార్కెట్. బాగానే వేసారుగా అక్కడ ఇక్కడ. సో సండే మార్కెట్ అయితే ఇదే అనుకుంటా. చెప్పులు, కమ్మలు, గాజులు, బొట్టులు, ఇక్కడ షార్ట్ టీషర్ట్స్, పిల్లలు ఆడుకునే సామాన్లు, ప్లస్ ఇంట్లో కిచెన్లో వాడే సామాన్లు, ఇక్కడ చున్నీలు, అక్కడ వచ్చేసి పూసలు, మళ్ళా సంథింగ్ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. ఆ లైన్ మొత్తం బట్టలు అనమాట. ఇక ఈ లైన్లో కొన్ని ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. ప్లస్ ఆ లైన్ మొత్తం షర్ట్స్, టీషర్ట్స్, షార్ట్స్, బీచ్ బట్టలు మొత్తం ఆ లైన్లో ఉన్నాయి. సో సండే మార్కెట్ మనం మిస్ అవుతున్నాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం ఆలోచించాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ పాండిచ్చేరి రైడ్ కూడా అయిపోయింది. సో బ్యాక్ టు హోమ్. ఇక్కడికి నుంచి టోటలీ 880 డిస్టెన్స్లో ఉంది. టైం వచ్చి 16 అవర్స్ చూపిస్తుంది. సో వెళ్ళడానికి లేట్ అవ్వచ్చు, కాకపోతే ఎందుకంటే నిద్ర కూడా లేదు. డైరెక్ట్గా వెళ్ళొచ్చు, మధ్య కూడా ఆగవచ్చు. ఫైనల్గా అయితే పాండిచ్చేరి రైడ్ ఈరోజుతో ముగిసిపోయింది. సో బ్యాక్ వేరే రూట్లో వెళ్తున్నాం. ఆ రూట్లో ఏమైనా నచ్చితే
అది కూడా షూట్ చేసి అది కూడా పెట్టేస్తాను మీకు. బాయ్.